హాయ్ అండి. ఈ పళ్ళు చూడంగానే తెలియని వాళ్ళంటూ ఉండరు అనుకుంటా. మనకి ఎక్కువగా చలికాలంలోనే దొరికేటి సీతాఫలాలు. ఇది రామాఫలం అనమాట. మాకు తెలిసిన వాళ్ళకి చెట్లు ఉన్నాయి, రామాఫల చెట్లు, సీతాఫల చెట్లు, మామిడి చెట్లు అన్నీ ఉన్నాయండి. మనకి ఆ తోటలోకి వెళ్ళి అయితే తీసుకొచ్చారు. ఈ తోలు అనేది చాలా పల్చగా ఉంటుంది. ఆ తోలు మాత్రమే తీసేసి ఆ పిక్కలన్నీ కూడా ఇలా జాలి ఉన్న జల్లెడలో వేసుకొని మనకి గరిటతోని ఇలా కలిపామంటే చాలు, కిందకి ఆ జ్యూస్ అంతా వెళ్ళిపోతుంది. మొన్న ఒకసారి ఇలాగే మిక్సీలో వేసాను, అప్పుడు కూడా చాలా బాగుండేది. ఒక్క రౌండ్ తిప్పాక మనకి ఇలా వడగట్టుకొని తాగిస్తే బాగుంటుంది. లేదు అనుకుంటే మనకి నెట్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్లో కూడా వేసి ఒక్కసారి ఇలా పిసికారంటే అంతా జ్యూసు వచ్చేస్తుంది. నేనైతే ఈ జాలీలో వేసి చక్కగా గరిటతో కలిపాను. కొద్ది కొద్దిగా కిందకి జారింది. మనకి ఫాస్ట్గా జారాలంటే కొంచెం వాటర్ అయినా లేదంటే మిల్క్ అయినా యాడ్ చేసుకోండి. నేనైతే ఐస్ ట్యూబ్స్ వేసాను. మొన్న మిల్క్ వేసాను. మా ఇంట్లో కొంతమందికి మిల్క్ పడదు, అందుకని నేను ఈసారి మిల్క్ వేసుకోలేదు. కొద్దిగా ఐస్ ట్యూబ్స్, షుగర్ వేసాను. మనకి సలవ చేయడానికి బాగా ఉపయోగపడతాయండి ఈ సీతాఫలం కానీ రామాఫలం కానీ. ఇది రామాఫలం కాబట్టి చాలా సలవ చేస్తుంది. సమ్మర్లో కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఎవరికైనా దొరికినట్లయితే వెంటనే కొనేసుకొని చక్కగా ఇలా జ్యూస్లా చేసుకొని. కానీ ఇది నేను మా మనవరాలు అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి, మా అమ్మమ్మ అది ఐస్ క్రీమ్ అవుతుంది అంటుంది. తినవే తాగవే అంటే అస్సలు ఇష్టపడదు, ఐస్ క్రీమే కావాలి. సరేలే అని చెప్పి ఇక కప్పులో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అది ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది. చూసారు కదా, ఓన్లీ పిక్కలు మాత్రం వచ్చేసినాయి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. కొద్దిగా సియా సీడ్స్ నానబెట్టి వేసుకున్నాను. చాలా సాఫ్ట్గా, మృదువుగా, చాలా టేస్ట్గా ఉంది. పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తినేయచ్చు. ఒంటికి కూడా చాలా చాలా ఆరోగ్యం అండి. చూసారు కదా, మనకి సీతాఫలం కానీ రామఫలం కానీ తినడం వల్ల మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బాడీ కూల్ చేయడం ఒకటే కాకుండా, చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. మనకి సాబ్దాన్ కూడా ఇలా అనిపిస్తుంది, సాబ్దాను జ్యూస్ లాగా చాలా చక్కగా తినేయచ్చు. చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చండి, ఏం కోల్డ్ అవ్వదు. చాలామంది సీతాఫలం తింటే కోల్డ్ అవుతుందని గట తినడం మానేస్తారు. ఏం కాదు, చక్కగా పెట్టచ్చు. ఎండలకి ఎవరికి కూడా జలుబు అనేది రాదు. బొళ్ళు చలవ చేసి చక్కగా కూల్గా ఉంటుంది. ఎక్కువగా వాటర్ తీసుకోండి. ఎండలన్ని రోజులు మజ్జిగ, పాలు